అదుపులేని గుర్రాలు అడవులు పట్టుకొని తిరిగినాయట. అట్లా కావద్దంటే వాటికి కళ్ళె వేసి పట్టుకోవాలి, సరైన దారిలో పెట్టాలి. ఇట్లనే రాజకీయాలలో కిందున్న లీడర్లను, కార్యకర్తలను, పెద్ద లీడర్లు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉండాలి, అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఇగో జనసేనాని పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు గిదే కార్యం ముంగటేసుకున్నాడు. చూడుర్రి సార్ ముచ్చట్లు ఎట్లెట్లా నడిచినాయో. తాపకోసారి మీటింగులు పెట్టి పార్టీ లీడర్లను కట్టు తప్పకుండా చూసుకుంటాడు జనసేనాని పవన్ కళ్యాణ్ సారు. మంగళగిరిలో మీటింగ్ అయ్యి మంచి మంచి ముచ్చట్లే చెప్పుకొచ్చిండు. పార్లమెంటుకు 28 మందితోని కమిటీలు వేసిండు. ఊర్ల పొంటి ఎక్కడెక్కడ ఏమేమి నడుస్తుంది, పార్టీకి ఎవరైనా చెడ్డ పేరు తీసుకొస్తుండ్రా అనేది ఊరకంట కనిపెట్టుకొని ఉండాలి అన్నట్టు చెప్పిండట. అంతేకాదు కులాల కుంపట్లు పోవాలి, అందరొక్కటే అనే సమాజం రావాలి అన్నట్టు మాట్లాడిండు డిప్యూటీ సీఎం. నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా దశాబ్దాలుగా పిల్లలు మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించు. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్న నమస్కారం పెట్టండి అన్న, ఇటు మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టాను, మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టాను. అన్ని విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి ఏంటని. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా కుల రాజకీయాలు అసలే చేయడట సారు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి, నేను కోరుకునే కదా. ఈ నడమ ఏపీ రాజకీయాలల్లో కులాల కుంపటి గట్టిగా రగులుకున్నది కాబట్టి ఈసారి మీటింగ్ లో పవన్ సారు ఎక్కువగా గాముచ్చట్ల మీదనే మాట్లాడిండు. కులం పేరుతోని రాజకీయాలు చేయొద్దని సొంత పార్టీ వాళ్ళకు కూడా గట్టిగా చెప్పిండు. అట్లనే ఎగస్ పార్టీ వాళ్ళు రాళ్ళు ఎత్తుంటే చూసుకుంటా కూసోవద్దు, మాటకు మాట ఇయ్యాలి అన్నట్టు హుషారు చేసిండు సారు. లోకల్ ఎలక్షన్ల కొరకు అన్ని తీర్ల తయారు కావాలన్నట్టు కూడా చెప్పిండు. ఏమైనా ఎంత మంచి గుర్రమైనా రౌతు మెత్త ఉంటే ఆ నన్నేవాళ్ళు అడిగేటోళ్ళు అని 3 కాళ్ళ మీదనే ఉరుకుతుందట. అగో అట్లా కావద్దనే కార్యకర్తలను, లీడర్లను ఎప్పటికప్పుడు కూసబెట్టి జాడిస్తాడు జనసేనాని. అందరిని ఓ రేవు పొంటి నడిపిస్తాడు. అన్నిటికీ మించి కుల రాజకీయాలు వద్దని చెప్పుడు మంచి ముచ్చట్లే అనుకుంటారా అందరూ.